but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city. Hi friends, welcome back to Budget Fun. ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే రెహమతాబాద్ ఏస్పేట్ దర్గాకి అయితే వెళ్ళడానికి అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకైతే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం సికింద్రాబాద్ నుంచి మనం వెళ్ళాలి. బస్సెస్ కావాలంటే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దర్గాకి వెళ్ళడానికి మెయిన్ థింగ్గా మనకి ట్రైన్ బస్సు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి లేదు ఒకవేళ వెహికల్ తీసుకొని వెళ్తారంటే మీరు డైరెక్ట్ హైదరాబాద్ విజయవాడ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా మనకి కావాలి అనే ఒక విలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలి నుంచి షార్ట్ కట్ ఉంటుంది, 50 కిలోమీటర్స్లో మనం అక్కడ రీచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటా నెల్లూరు వెళ్ళినా నెల్లూరు నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి ట్రైన్కి మీరు నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు, లేదా కావాలి నుంచి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు ట్రావెలింగ్ డీటెయిల్స్ మొత్తం మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూసుకోండి మీరు ఫ్రెండ్స్. కావాలి నుంచి బై రోడ్ వస్తుంటే మాత్రం రోడ్ అయితే సరిగా ఉండదు, చూసుకోండి. నెల్లూరు నుంచి అయితే రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కార్లో వస్తే మాత్రం బస్ కోసం మాత్రం మీకు కావాలి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటుంది, లేదంటే నెల్లూరు నుంచి కూడా బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ట్రైన్ ఫెసిలిటీ మాత్రం దర్గాకి అయితే డైరెక్ట్ లేదు ఫ్రెండ్స్. నెల్లూరు అండ్ కావలిలోనే దిగాలి మనము ఫ్రెండ్స్. మేమైతే కార్లో డైరెక్ట్ రెహమతాబాద్కి అయితే వచ్చేసాము. మేమైతే రెహమతాబాద్ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. మేమైతే ఇది మనం కనిపిస్తుంది కదా మనకి మేము తీసుకున్న హోటల్ ప్రైస్ వచ్చేసి పర్ డే 1000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు సీజన్లో మాత్రం చాలా ప్రైజెస్ ఉంటాయి. దర్గా దగ్గర కూడా చాలా హోటల్స్ ఉంటాయి, కావాలంటే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. రూమ్స్ 300-400 అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మేము అయితే రూమ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది అయితే ఇంకా పడుకునే ఉన్నారు. మనమైతే దర్గా లోపలికి అయితే వెళ్దాము. జస్ట్ మీకు ఎంట్రన్స్ అయితే నేను చూపిస్తున్నాను, చూసుకోండి. దర్గా వెళ్ళడానికి అయితే మీరు మార్నింగ్ టైమే ప్రిఫర్ చేయండి. మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు దర్గా లోపలికి అయితే వెళ్దాము. ఇది మన దర్గా లోపల ఎంట్రన్స్ వ్యూ చూడండి. అందరూ చాలామంది అయితే ఇంకా పడుకొని ఉన్నారు. చాలామంది ఇక్కడ మొత్తం భక్తులు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. మనం కూడా లోపలికి వెళ్దాము, వెళ్ళి లోపల మొత్తం విజిట్ అయితే చేసుకుందాము ఫ్రెండ్స్. లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంట్రన్స్ అనేది లోపల రాసి పెట్టారు. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం దర్గా లోపలికి అయితే వచ్చేసాము. ఇది మన లోపల వ్యూ. యాక్చువల్లీ అయితే లోపల అయితే మనకి వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్. మనమైతే పర్మిషన్ తీసేసుకొని మనమైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నామో చూడండి. ఫ్రెండ్స్ దర్గా లోపల అయితే మనం విజిట్ చేసుకుని బయటకు వచ్చాము. బయట మనం ఒకసారి మొత్తం ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మొత్తం మనం కవర్ చేసేద్దాము. తీసుకొచ్చిన జెండాలు మొత్తం ఇక్కడనే పెడతారు ఫ్రెండ్స్. మనకి భక్తులు తీసుకొచ్చిన జెండాలు మొత్తం ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఫ్లై అవుతున్నాయో. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ పక్కనే మనకి కోకోనట్స్ అనేది కట్ చేయడానికి ప్లేస్ ఉంది. యాక్చువల్లీ కోకోనట్స్ అనేది లోపల కట్ చేయడానికి ప్లేస్ అయితే లేదు, అలవ్ లేదు. సో మనం ఇక్కడనే కోకోనట్స్ అనేది కట్ చేయాలి.
ఫ్రెండ్స్ మనకి ఈ చెట్టు అయితే కనిపిస్తుందా, ఈ చెట్టు దగ్గర మనకి ఏమేమి కోరికలు ఉన్నాయో మొత్తం భక్తులందరూ ఇక్కడ రాసి దానికైతే కడతారు వాళ్ళకు నమ్మకం ప్రకారము. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారా, ఇది మనకి దర్గా బయట వ్యూ. ఫ్రెండ్స్ మనకి బయట నుంచి చూడండి కనిపిస్తున్న వ్యూ మొత్తం మనకి దర్గా బ్యాక్ వ్యూ. ఫ్రెండ్ మనకి ఉత్సవాల టైంలో మొత్తం దీని అయితే డెకరేట్ చేస్తారు లైటింగ్స్తో, చాలా బాగుంటుంది. మొహరం టైంలో రండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నది కదా, ఇది మనకి బావి ఫ్రెండ్స్, చాలా ఓల్డ్ పురాతనమైన బావి. దీనిలో వాటర్ ఇప్పుడు మనకి డ్రై అవ్వదు, దీన్ని మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు లోపలికి. చూడండి మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ నైట్ ఇక్కడ పడుకోవాలంటే మనం దర్గా లోపలనే పడుకోవచ్చు. చూడండి అందరు భక్తులు అయితే మనకి ఇక్కడనే పడుకుంటున్నారు. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం పక్క ఒక నైట్ అయితే ఇక్కడ పడుకుంటారు. ఫ్రెండ్స్ మనకి ఉత్సవాల టైంలో ఇట్లా మనకి కచేరీ కూడా పెడతారు. చాలా దగ్గర నుంచి వస్తారు పబ్లిక్ మొత్తం. ఇక్కడ నైట్ మొత్తం మనకి సందడిగా బాగుంటుంది ఇక్కడ మొత్తం సందల టైంలో. చూడండి గంధం అయితే తీసుకెళ్తున్నారు మనకి ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకైతే వ్యూ కనిపిస్తుంది కదా, క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే వర్షం పడుతుంది. వర్షంలో కూడా భక్తులందరూ అంతే తడుస్తూ చుట్టూ తిరుగుతున్నారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది, రెహమతాబాద్ ట్రిప్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మార్నింగ్ లేచి మనం నెల్లూరు దర్గాకి అయితే వెళ్దాము. నెక్స్ట్ ఆ వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో మనం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.